వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. ఇంటర్ మ్యాథ్స్ 1B 8th చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఎక్సర్సైజ్ 8C సెకండ్ రోమన్ 3, 4, 5, 6 ప్రాబ్లమ్స్. థర్డ్ ప్రాబ్లం లిమిట్ x tends to 0 cos ax minus cos bx by x square. This is an important problem. Limit x tends to 0. This is in the form of c. This is in the form of d. Since cos c minus cos d equal to minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. This is the formula. Cos c minus cos d minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. Now we have to apply this formula to this term. Limit x tends to 0 minus 2 sin ax plus bx by 2 means c plus d by 2 into sin ax minus bx by 2 by x square. minus 2ని ముందుకు అప్లై చేద్దాం ఇంటూ లిమిట్ x tends to 0. లిమిట్ని ఈ 2 సైన్ టర్మ్స్కి స్ప్లిట్ చేయండమ్మా. ax plus bx by 2 into limit x tends to 0 sin ax minus bx by 2. అలాగే మనకి లిమిట్స్లో సైన్కి రిలేటెడ్ ఫార్ములా లిమిట్ x tends to 0 sin x by x అంటే సైన్ టర్మ్స్కి డినామినేటర్ రాయాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని x ఇంటూ ఎక్స్గా స్ప్లిట్ చేసి 2 సైన్ టర్మ్స్కి అప్లై చేసాం. -2 లిమిట్ x tends to 0 sin ఇక్కడ x అని కామన్ తీయమ్మా a ప్లస్ b by 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ లిమిట్ x tends to 0 ఇక్కడ కూడా x అని కామన్ తీయండి a మైనస్ b by 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్. లిమిట్స్లో సైన్ రిలేటెడ్ ఫార్ములా లిమిట్ x tends to 0 sin x by x ఈక్వల్ టు 1 అండ్ లిమిట్ x tends to 0 sin kx అంటే x కోషెంట్ సమ్ k ఉంటే లిమిట్ x tends to 0 sin kx by x ఈక్వల్ టు k. నౌ these two are in the form of this. లిమిట్ x tends to 0 sin kx by x అలాగే లిమిట్ x tends to 0 sin kx by x వాల్యూ ఈజ్ k. -2 into here k value is a plus b by 2 into -2 into here k is a plus b by 2 here k is a minus b by 2 -2 multiply చేయండి మా a plus b into a minus b a square minus b square by 2 2s are 4 2 times cancel. ఈ 2 టర్మ్స్లోంచి మైనస్ని కామన్ తీయండి బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 మైనస్ని కామన్ తీయండి అన్నప్పుడు ఈ టర్మ్ ఇక్కడికి ఈ టర్మ్ ఇక్కడికి నోట్ చేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ హాఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ వన్ limit x tends to 2 2x square minus 7x minus 4 by 2x minus 1 into root x minus 2. లిమిట్ ప్రాబ్లమ్స్లో x వాల్యూ టెండింగ్ వాల్యూ ఎంత ఇస్తే అంత సబ్స్టిట్యూషన్ చేసుకుంటాము. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి మనము సింప్లిఫై చేస్తే సబ్స్టిట్యూషన్ చేస్తాము. అయితే ఇక్కడ మనకి రూట్ టర్ము ఉంది సో రేషనలైజ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి ఫ్యాక్టరైజింగ్ చేయాలి. ఆఫ్టర్ దట్ న్యూమరేటర్లోను డినామినేటర్లోను కామన్ టర్మ్ ఉన్న ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేసి ఆఫ్టర్ దట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ సెకండ్ రోమన్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. సో ఫ్యాక్టరైజింగ్
numerator and rationalizing denominator. That is limit x tends to 2 factors ga split cheyama 2x square minus this 7 can be written as 8 minus 1x minus 4 by 2x minus 1 into root x minus 2. దీన్ని రేషనలైజింగ్ చేయాలి అంటే రూట్ ఎక్స్ ప్లస్ 2 బై రూట్ ఎక్స్ ప్లస్ 2. ఇక్కడ ఫ్యాక్టర్స్ చూడండి మా 2x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 4 కదా. ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేయండి మైనస్ 8. మనకి రిమైనింగ్ మిడిల్ నెంబర్ రావాలి అంటే ఈ మల్టిప్లై చేసిన 2 టర్మ్స్ని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా ఈ మిడిల్ నెంబర్ రావాలి. సో యాడ్ చేస్తే 2 మైనస్ 4 మైనస్ 2 నో, మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6 నో. సో ఇంకొక టేబుల్ చూస్తే 8 1s are 8. సో 8 మైనస్ 1 7 ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్స్గా 8 మైనస్ 1 తీసుకున్నాం. అంతేగాని 7 అంటే 6 ప్లస్ 1 7, 5 ప్లస్ 2 7 అలా అప్లై చేయకూడదు కదా. ఫస్ట్ లాస్ట్ 2 టర్మ్స్ యొక్క 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ చూసుకొని ఆ వచ్చిన వాల్యూతో ఈ మల్టిప్లై చేస్తున్న నెంబర్స్ని ఎడిషన్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసిన మిడిల్ నెంబర్ రావాలి. లేదంటే అనదర్ టేబుల్ చూసుకొని ఆ 2 నెంబర్స్ యొక్క ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చూసుకోవాలి. అలా చెక్ చేసుకుంటూ రావాలి ఫ్యాక్టరైజింగ్కి. 2x స్క్వేర్ మైనస్ 8x, ఇటు నుంచి మైనస్ ఇటు నుంచి x మల్టిప్లై చేస్తూ ఉంటే మైనస్ 8x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1x minus 4 by 2x minus 1. This is in the form of a minus b. This is in the form of a plus b. A square minus b square. A square minus b square. Here root x plus 2 also. Limit x tends to 2. ఈ 2 టర్మ్స్లో నుంచి 2xను కామన్ తీయమ్మా. x మైనస్ 4 ప్లస్ ఇక్కడ 1 మాత్రమే కామన్ తీయగలుగుతాం. x మైనస్ 4 బై 2x మైనస్ 1 x మైనస్ 4 ఇంటూ హియర్ 2x ప్లస్ 2 రూట్ x ప్లస్ 2. లిమిట్ x టెన్స్ టు 2. x మైనస్ 4ని కామన్ తీయండి. 2x ప్లస్ 1 root x plus 2 by 2x minus 1 x minus 4. సో కామన్ ఫ్యాక్టర్ న్యూమరేటర్లో డినామినేటర్లో x minus 4 ఉంది కాబట్టి x minus 4ని క్యాన్సిల్ చేసి రిమైనింగ్ టర్మ్స్లో 2ని సబ్స్టిట్యూషన్ చేయండి. 2 into 2 plus 1 root 2 plus 2 by 2 into 2 minus 1. 2 2s are 4 plus 1 root 2 plus 2 by 2 2s are 4 minus 1. 4 plus 1 5 into root 2 plus 2 by 3. ఇలా న్యూమరేటర్ని ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయాలి, డినామినేటర్ని రేషనలైజింగ్ చేసుకోవాలి. Limit x tends to 0 log of 1 plus 5x by x. In limits logarithmకి రిలేటెడ్గా ఉన్న ఫార్ములా లిమిట్ x tends to 0 log of 1 plus x by x equal to 1 and limit x tends to 0 log of 1 plus kx by x equal to k. So here limit x tends to 0, here k value is 5. So this value can be taken as 5 or limit x tends to 0 log of 1 plus 5x by ఈ xని 5తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్. ఇది మనకి కంప్లీట్గా ఈ ఫామ్లో ఉంది. అంటే లాగరిథం దగ్గర ఎక్స్ టర్మ్ ఎంతైతే ఉందో డినామినేటర్లో కూడా అంతే ఉంది. ఈ వాల్యూ మనకి 1 అవుతుంది. 1 into 5. Either this formula
or this formula. Next one, limit x tends to 0, sine of pi cos square x by x square. Limit x tends to 0, sine of pi into cos square x equal to 1 minus sine square x. Since cos square x equal to 1 minus sine square x. Limit x tends to 0, sine of pi ni లోపల మల్టిప్లై చేయండి pi minus pi sine square x by x. Since sine 180 minus theta equal to plus sine theta in second quadrant. This is in the form of sine 180 minus theta. Limit x tends to 0, sine 180 minus theta equal to sine theta. Sine, here theta is pi sine square x by x square. In limits, limit x tends to 0, sine x by x equal to 1 and limit x tends to 0, sine kx by x equal to 1. So, limit x tends to 0, sine pi sine square x by x square. Sine దగ్గర ఎంత యాంగిల్ అయితే ఉందో అంత టర్మ్ మనకి డినామినేటర్లో కూడా ఉండాలి. సైన్ దగ్గర వాల్యూ ఎంత అయితే ఉందో అంత మనకి డినామినేటర్లో కూడా ఉండాలి. లేదు అంటే దాన్ని ఇక్కడ మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. లిమిట్ x tends to 0, sin pi sin square x by pi sin square x. సో ఇక్కడ సైన్ దగ్గర యాంగిల్ ఎంతైతే ఉందో అది మాత్రమే డినామినేటర్లో ఉంచి రిమైనింగ్ దీన్ని డినామినేటర్గా అప్లై చేసేద్దాం. వన్స్ అగైన్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్. సో సైన్ వాల్యూలో యాంగిల్ ఫామ్ ఎంతైతే ఉందో అంత టర్మ్ని డినామినేటర్లో ఉంచాము. ఈ ఎక్స్ స్క్వేర్ని దీనికి అప్లై చేసాం. దిస్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఈజ్ 1 ఇంటూ పై ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో 1. Since limit x tends to 0, sin x by x equal to 1, limit x tends to 0, sin square x by x square is also 1. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.